క్యూబ్ అండ్ క్యూబాయిడ్ వెరీ వెరీ ఈజీ చాప్టర్. ఎప్పుడండి కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోవాలండి మనం ఏదైనా సరే. ఈ చాప్టర్ అనే కాదు, ఏ చాప్టర్ అయినా సరే అసలు ఆ చాప్టర్ లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకున్నామంటే మనకి క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలము. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది కాన్సెప్ట్, ఆ తర్వాత కాన్సెప్ట్ ద్వారా షార్ట్ కట్స్ ఎలా డిరైవ్ చేయాలి అనేది తెలుసుకుంటే ఇక ఏ చాప్టర్ అయినా మనకి ఈజీ. ఓకేనా? సరే, అసలు ఈ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ అంటే ఏంటో చూద్దాము. ఓకేనా? సో క్యూబ్ ఇదండి, ఇది వచ్చేసి ఇది క్యూబ్. ఓకే, ఇది వచ్చేసి క్యూబాయిడ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్? సో ఇక్కడ 3 డైమెన్షనల్ షేప్స్ కదా ఇవి. మనకి 3 మెజర్మెంట్స్ ఉంటాయి. ఏంటది? లెంత్, బ్రెడ్త్, హైట్. ఆ 3 ఈక్వల్ గా ఉంటే క్యూబ్ అండి. లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ అన్ఈక్వల్ గా ఉంటే క్యూబాయిడ్ అండి. ఇంకంతే డిఫరెన్స్. ఇంకా మిగిలిన ఫార్ములాస్ కానీ మనము డిఫరెంట్ క్వశ్చన్స్ మీద ఆన్సర్స్ చేసే కానీ ఈ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ మీద సేమేనండి. ఓకేనా? అయితే నేను ఫస్ట్ క్యూబ్ గురించి చెప్తాను. ఓకేనా? ఆ తర్వాత క్యూబాయిడ్. సో ఇప్పుడు ఈ క్యూబ్ గురించి మనం తెలుసుకోవాలి కంపల్సరీ. ఈ క్యూబ్ కంటే ముందు నేను డైస్ అనే చాప్టర్ చెప్పాను. అక్కడ జస్ట్ మనము ఫేసెస్ గురించి తెలుసుకున్నాము. ఓకేనా? 6 ఫేసెస్ ఉంటాయి, కొన్ని విజిబుల్, కొన్ని ఇన్విజిబుల్ అని చెప్పేసి చెప్పుకున్నాము. సరే, అయితే ఇక్కడ మనకి ఒక క్యూబ్ కనిపిస్తుంది. ఓకేనా? ఈ క్యూబ్ లో లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ సేమ్. సరే, ఇప్పుడు నేను ఈ క్యూబ్ లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో మనకి మెయిన్ గా తెలియాల్సింది ఏంటంటే క్యూబ్ కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, క్యూబ్ కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి, క్యూబ్ కి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సో అసలు ఈ క్యూబ్ కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, ఎన్ని కార్నర్స్, ఎన్ని ఎడ్జెస్ అనేది మీకు నేను ఇక్కడ చూపించే ముందు మీకు మామూలుగా చెప్తాను, అర్థం చేసుకోగలరేమో చూస్తాను. సో ఫస్ట్ మనము ఒక రూమ్ లో ఉన్నాం అనుకోండి, ఏదైనా ఒక రూమ్, ఒక క్లోజ్డ్ రూమ్ లో కూర్చొని ఉన్నారనుకోండి. మీరు కూడా ఒకవేళ మీకు అర్థం కావాలి అంటే మీరు బయట హాల్లో కానీ ఉన్నా సరే, ఈ ఇంట్లో ఒక బెడ్రూమ్స్ అలాగా ఒక రూమ్ లాగా ఉంటుంది కదా, వచ్చి కూర్చోండి. ఓకేనా? కూర్చుంటే మీకు 6 ఫేసెస్ అనేవి కనిపిస్తాయండి. ఫేస్ అంటే సర్ఫేస్ అంటారు. ఓకేనా? ఒక్కోసారి ఫేస్ అనే డైరెక్ట్ గా అంటారు. సో 6 ఫేసెస్ కనిపిస్తాయి. ఏంటంటే ఇప్పుడు నేను రూమ్ లో మిడిల్ లో కూర్చొని ఉన్నానండి. ఓకేనా? నా బాటమ్, ఓకేనా, ఒక ఫేస్, టాప్ ఇంకొక ఫేస్, ఫ్రంట్ ఒక ఫేస్, బ్యాక్ ఒక ఫేస్. ఓకేనా? ఫ్రంట్ ఒక ఫేస్, బ్యాక్ ఒక ఫేస్, లెఫ్ట్ ఒక ఫేస్, రైట్ ఒక ఫేస్. మొత్తం నాకు నేను రూమ్ లో కూర్చొని చూస్తే అంటే మనము ఇన్సైడ్ క్యూబ్ లో ఉన్నాం, ఇన్సైడ్ లోపల ఉన్నాం, ఇన్నర్. ఓకేనా? నాకు బయట ఉన్నప్పుడు కొన్ని ఫేసెస్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. బట్ ఇన్సైడ్ ఉన్నప్పుడు నాకు ఫ్రంట్, బ్యాక్, టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్, అలా నాకు 6 ఫేసెస్ కనిపిస్తున్నాయి. అంటే క్యూబ్ కి వచ్చేసి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? సో ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. ఇంకా మర్చిపోతామా అండి మనము? ఇది మర్చిపోకూడదు కూడా. క్యూబాయిడ్ కూడా 6 ఫేసెస్ ఉంటాయి. సో మళ్ళీ దానికి సపరేట్ గా మనం కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకి చేంజ్ అయ్యేది లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్. ఇక్కడ ఈక్వల్ గా ఒక నెంబరే యూజ్ చేస్తాము. క్యూబాయిడ్ లో 3 డిఫరెంట్ నెంబర్స్ యూజ్ చేస్తాము. ఇక దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంకే డిఫరెన్స్ ఉండదు అనమాట. సో 6 ఫేసెస్ ఎలానో తెలుసు కదా. ఇప్పుడు మనం రూమ్ లో కూర్చొని ఉన్నాము. బాటమ్ ఒక ఫేస్, టాప్ ఇంకొక ఫేస్, లెఫ్ట్ ఒక ఫేస్, రైట్ ఒక ఫేస్, ఫ్రంట్ ఒక ఫేస్, బ్యాక్ ఒక ఫేస్, అలా మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి ఒక క్యూబ్ ఆర్ క్యూబాయిడ్ కి. ఓకేనా? సో క్లియర్. సో ఫేసెస్ ఎన్ని ఉంటాయో క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎడ్జెస్ చూద్దాం. 2 ఫేసెస్ మీట్ అయ్యే పాయింట్, 2 ఫేసెస్ మీట్ అయ్యేది వచ్చేసి ఎడ్జ్ అండి. అంటే ఇప్పుడు చూడండి, ఇదంతా ఒక ఫేస్, ఇదంతా ఒక ఫేస్, ఇవి రెండు మీట్ అవుతున్నాయా? ఒక ఎడ్జ్. ఓకేనా? మళ్ళీ ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, నెక్స్ట్ ఇదొక ఎడ్జ్, 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 ఇదొక ఎడ్జ్. సో మొత్తం ఎన్ని? 12 ఎడ్జెస్. సో మీకు క్లియర్ అవ్వాలి అంటే మీరు ఒక రూబిక్ క్యూబ్ తీసుకోండి. చాలా మంది పజిల్ లాగా సాల్వ్ చేస్తుంటారు కదా, ఆ రూబిక్ క్యూబ్ లో మనకి లైన్ లాగా వస్తుంటది చూసారా? ప్రతి లైన్ ని అంటే 2 ఫేసెస్ ని కంబైన్ చేసిన లైన్ అన్ని కౌంట్ చేయండి. మొత్తం 12 ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఎలా అంటే టాప్ లో ఒక 4 లైన్స్ ఉంటాయి, బాటమ్ లో 4 లైన్స్ ఉంటాయి, చుట్టూ ఒక 4 లైన్స్ ఉంటాయి, మొత్తం 12 లైన్స్. ఆ లైన్స్ 12 ఎడ్జెస్. లైన్స్ 12 ఎడ్జెస్. క్యూబ్ కైనా క్యూబాయిడ్ కైనా ఎన్ని ఎడ్జెస్? 12 ఎడ్జెస్. సరే, ఇప్పుడు కార్నర్స్ చూద్దాం. చూడండి, 3 ఎడ్జెస్ మీట్ అయ్యే పాయింట్ వచ్చేసి కార్నర్ అండి. 3 ఎడ్జెస్ మీట్ అయ్యే పాయింట్ వచ్చేసి కార్నర్. సో మొత్తం 8 కార్నర్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని కార్నర్స్? 8 కార్నర్స్ ఉంటాయి. మేడం మాకు మామూలుగా విజువల్ గా చూపించారంటే రూబిక్ క్యూబ్ తీసుకోండి. కార్నర్, ఓకేనా, అప్ లో
4 కార్నర్స్ ఉంటాయి, బాటమ్ లో 4 కార్నర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు రూమ్ లో కూర్చొని ఉన్నారు కదా, సో పైన చూడండి టాప్ ని 4 కార్నర్స్ ఉంటాయి, మూలలు అంటారు. ఓకేనా, బాటమ్ లో కూడా 4 కార్నర్స్ ఉంటాయి, మొత్తం 8 కార్నర్స్. కార్నర్స్ వచ్చేసి 8. సో అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. ఓకేనా, మొత్తం మీద ఇప్పుడు క్యూబ్ ఆర్ క్యూబాయిడ్ అండి. మళ్ళీ దానికి మనం కాన్సెప్ట్ సపరేట్ గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో మొత్తం ఫేసెస్ వచ్చేసి 6, ఎడ్జెస్ వచ్చేసి 12, కార్నర్స్ వచ్చేసి 8. ఇది ఖచ్చితంగా గుర్తుండాలండి, ఖచ్చితంగా గుర్తుండాలి. ఒక క్యూబ్ ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే 6, ఎడ్జెస్ ఎన్ని ఉంటాయంటే 12, కార్నర్స్ ఎన్ని ఉంటాయంటే 8. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, అది ఏంటి అంటే ఇప్పుడు నాకు క్యూబ్ ఉంది కదా, ఈ క్యూబ్ లో మొత్తం 12 ఎడ్జెస్ అన్నాం. దీనిలో ఎలా అడుగుతారంటే ఎన్ని విజిబుల్ గా ఉంటాయి ఈ ఎడ్జెస్ లో, ఈ 12 ఎడ్జెస్ లో విజిబుల్ గా ఎన్ని ఉంటాయి, ఇన్విజిబుల్ గా ఎన్ని ఉంటాయి. సో ఇప్పుడు నాకు కనిపిస్తున్నాయి కదా ఎడ్జ్ అంటే నాకు ఈ లైన్ అని అర్థమైంది కదా, ఈ డాటెడ్ లైన్ ఉన్నాయి చూసారా, అవి ఇన్విజిబుల్ అండి. అంటే మొత్తం 12 లో 3 ఇన్విజిబుల్ అయితే విజిబుల్ ఎన్ని ఉంటాయండి 9. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, నోట్ అయినా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కార్నర్స్ అడుగుతారండి. మొత్తం మనకి క్యూబ్ కి ఎన్ని కార్నర్స్, 8 కార్నర్స్. 8 కార్నర్స్ లో విజిబుల్ కార్నర్స్ వచ్చేసి ఈ చుట్టూ ఉన్నాయండి. ఓకేనా, ఈ చుట్టూ ఉన్నాయి, మధ్యలో ఉంది చూసారా, ఈ కార్నర్ అనేది ఇన్విజిబుల్. ఓకేనా, సో మొత్తం ఎన్ని కార్నర్స్ విజిబుల్, 7 కార్నర్స్ ఆర్ విజిబుల్, ఓన్లీ 1 ఈస్ ఇన్విజిబుల్. అలానే ఫేసెస్ అండి, ఫేసెస్. ఓకేనా, ఫేసెస్ కూడా తెలియాలి. ఫేసెస్ లో మనకి 3 ఫేసెస్ మాత్రమే విజిబుల్, 3 ఫేసెస్ మాత్రమే విజిబుల్. ఓకేనా, 3 ఫేసెస్ ఇన్విజిబుల్. అది ఆల్రెడీ మనం డైస్ కాన్సెప్ట్ తెలుసుకున్నాం. ఓకేనా, మనకు ఒక క్లోజ్డ్ క్యూబ్ ఉంటే 3 ఫేసెస్ విజిబుల్, మిగిలిన 3 ఫేసెస్ వాటి యొక్క ఆపోజిట్ ఫేసెస్ ఇన్విజిబుల్. ఓకేనా, సరే ఇప్పుడు ఇక్కడ ఏంటి మేడం, ఇవేంటి కట్ చేసి ఉన్నాయి అంటే అంతవరకే బిట్స్ ఆగిపోయాయి అనుకోండి, మనకి ఇంకా క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి ఏమన్నా ఉంటుందా, లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లార్జ్ క్యూబ్ ని స్మాల్ క్యూబ్స్ గా కట్ చేస్తారు. సో కట్ చేసి ఏమంటారంటే స్మాల్ క్యూబ్స్ లో ఎన్ని క్యూబ్స్ కి 3 ఫేసెస్ కనిపిస్తున్నాయి, ఎన్ని క్యూబ్స్ కి 2 ఫేసెస్ కనిపిస్తున్నాయి, ఎన్ని క్యూబ్స్ కి ఒక ఫేసే కనిపిస్తుంది, ఎన్ని క్యూబ్స్ అసలు కనిపించట్లేదు, టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్ని ఇలా కట్ చేసిన తర్వాత అదొక క్వశ్చన్. లేదంటే 3 ఫేసెస్ కనిపించే స్మాల్ క్యూబ్స్ ఎన్ని, లేదంటే ఓన్లీ 2 ఫేసెస్ కనిపించే స్మాల్ క్యూబ్స్ ఎన్ని, ఓన్లీ 1 ఫేస్ కనిపించే స్మాల్ క్యూబ్స్ ఎన్ని, అసలు ఏమీ కనిపించకుండా ఇన్సైడ్ లోపల ఉన్న క్యూబ్స్ ఎన్ని. అలా ఒకవేళ పెయింట్ వేసారనుకోండి, 3 ఫేసెస్ కి పెయింట్ వేసిన క్యూబ్స్ ఎన్ని, 2 ఫేసెస్ కి మాత్రమే పెయింట్ వేసిన క్యూబ్స్ ఎన్ని, 1 ఫేస్ కి మాత్రమే పెయింట్ వేసిన క్యూబ్స్ ఎన్ని, అసలు పెయింట్ మాత్రమే వేయకుండా క్యూబ్స్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్ని. ఓకేనా, అలా మనకి డిఫరెంట్ అట్లీస్ట్ 2 ఫేసెస్ కి పెయింట్ వేసిన క్యూబ్స్ ఎన్ని, అట్లీస్ట్ 3 ఫేసెస్ కి పెయింట్ వేసిన క్యూబ్స్ ఎన్ని, అట్మోస్ట్ 2 ఫేసెస్ కి పెయింట్ వేసిన క్యూబ్స్ ఎన్ని, అలా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా ఒక క్యూబ్ ని స్మాల్ క్యూబ్స్ గా కట్ చేశారండి. దీనికంటే ముందు మనకి ఏం తెలియాలి అంటే మనకు ఒక స్మాల్ క్యూబ్స్ గా కట్ చేస్తే మనము ఎన్ని స్మాల్ క్యూబ్స్ అనేవి ఫామ్ అయ్యావి అనేది మనము లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ ద్వారా మనం అనేది తెలుసుకుంటాం. ఓకేనా, సరే ఇప్పుడు నా దగ్గర నేను లెంత్ ఈక్వల్ టు బ్రెడ్త్ ఈక్వల్ టు హైట్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్ ఇచ్చాను. 1 సెంటీమీటర్ స్మాల్ క్యూబ్స్ గా కట్ చేయాలి. 1 సెంటీమీటర్ అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ 1 సెంటీమీటర్. మనం స్మాల్ క్యూబ్ తీసుకుంటే దానికి లెంత్ కానీ బ్రెడ్త్ కానీ హైట్ కానీ 1 సెంటీమీటర్ ఉండాలి. అలాగా ఉండేటట్లు నాకు ఎన్ని స్మాలర్ క్యూబ్స్ ఫామ్ అవుతాయి అన్నారనుకోండి. సో లార్జర్ క్యూబ్ వాల్యూమ్ బై స్మాలర్ క్యూబ్ వాల్యూమ్. సో లార్జర్ క్యూబ్ వాల్యూమ్ ఏంటి, 3 into 3 into 3 వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. స్మాలర్ క్యూబ్ వాల్యూమ్ 1 into 1 into 1 ఎంతండి, 3 క్యూబే కదా, 27. సో నేను ఇక్కడ ఒక చిన్న ఇలా ప్రతిసారి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ మనం వేయాల్సిన అవసరం లేదు దేనికి, క్యూబ్ కి. సో అందుకని ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కి n అనేది ఇచ్చుకుంటున్నాను, n అనేది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్, నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ అంటే n క్యూబ్, నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ అంటే n క్యూబ్. అర్థమైందా, 27. అర్థమైందా. సో అయితే ఇది ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఒక్కొక్కసారి మనము n క్యూబ్ అని డైరెక్ట్ గా తీసుకోలేము, అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకవేళ LBH లార్జ్ క్యూబ్ కి 4 సెంటీమీటర్ అన్నాను. ఓకేనా, సో స్మాలర్ క్యూబ్ ని 2 సెంటీమీటర్ కింద కట్ చేయమన్నాను.
అంటే ఇప్పుడు నేను ఒక స్మాలర్ క్యూబ్ తీసుకుంటే దాని లెంత్ బ్రెడ్త్ హైట్ 2 సెంటీమీటర్ ఉండాలి. ఇప్పుడు నాకు ఎన్ని స్మాలర్ క్యూబ్స్ ఫామ్ అవుతాయంటే నేను దీన్ని n అనుకున్నాను, ప్రతిదానికి ఫామ్ లో నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ n క్యూబ్ అని వేసేయలేము. మనకి అసలు స్మాలర్ క్యూబ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే ఎగ్జాక్ట్ ఫార్ములా ఏంటి, లార్జర్ క్యూబ్ వాల్యూమ్ బై స్మాలర్ క్యూబ్ వాల్యూమ్. సో లార్జర్ క్యూబ్ వాల్యూమ్ అంటే 4 into 4 into 4, స్మాలర్ క్యూబ్ వాల్యూమ్ అంటే 2 into 2 into 2. సో ఈ 2 ఒక 4, ఈ 2కి ఒక 2. ఓకేనా, మొత్తం ఎన్ని క్యూబ్స్, 8 క్యూబ్స్ ఫామ్ అయ్యేది. ఎప్పుడంటే 8 క్యూబ్స్ ఫామ్ అయ్యేది ఒకవేళ స్మాలర్ క్యూబ్ లెంత్ బ్రెడ్త్ హైట్ 2 సెంటీమీటర్ అయినప్పుడు, లార్జర్ క్యూబ్ లెంత్ బ్రెడ్త్ హైట్ 4 సెంటీమీటర్ అయినప్పుడు మనకి స్మాలర్ క్యూబ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, 8. అర్థమైందా? ఇది ఎప్పుడు n క్యూబ్ అనేది మనకి స్టాండర్డ్ గా స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఈక్వల్ టు n క్యూబ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే స్మాల్ క్యూబ్ లెంత్ బ్రెడ్త్ హైట్ 1 సెంటీమీటరే అయితే, వాళ్ళు ఇంకా మెన్షన్ చేయకపోతే అది 1 సెంటీమీటరే. కానీ ఇలా మెన్షన్ చేశారనుకోండి ఇది యూజ్ చేసుకోండి, లార్జర్ క్యూబ్ వాల్యూమ్ బై స్మాలర్ క్యూబ్ వాల్యూమ్ వేస్తే మనకి నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. లార్జర్ క్యూబ్ యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ 3 సెంటీమీటర్ అనమాట. 3 సెంటీమీటర్ అంటే ఇటు కానీ మొత్తం 3 సెంటీమీటర్. సో ఇక్కడ ఎన్ని స్మాలర్ క్యూబ్స్ ఉన్నాయి అంటే మనం ఏం చేస్తాం, n ఈక్వల్ టు 3 అండి, n ఈక్వల్ టు 3. సో నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఈక్వల్ టు 27. సో అది ఎలా వచ్చిందో నేను ఒక్కసారి చెప్తాను చూడండి. సో ఇక్కడ 3 సెంటీమీటర్ ఉన్నదాన్ని 1 సెంటీమీటర్ గా ఇలా మనం 2 కట్స్ పెడితేనే కదండి వచ్చేది. 2 కట్స్ పెడితేనే కదా 1 సెంటీమీటర్ రావాలంటే, ఎందుకంటే మెన్షన్ చేయలేదు. స్మాల్ క్యూబ్ యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ మెన్షన్ చేస్తే దాని ప్రకారం మనం కట్ చేస్తాము. 2 సెంటీమీటర్ అంటే 2 సెంటీమీటర్ అని, 3 అంటే 3 అని. సో ఆడ ఇచ్చిందే 3, దాన్ని స్మాల్ క్యూబ్స్ గా ఎన్ని స్మాల్ క్యూబ్స్ గా కట్ చేయగలమంటే మనకి పాసిబుల్ అయ్యేది 1 సెంటీమీటర్ నుంచి స్టార్ట్ చేస్తాం ఏం మెన్షన్ చేయకపోతే. సో ఇక్కడ నాకు 1 రావాలంటే ఎన్ని కట్స్ పెట్టాలి, 2 కట్స్. సో నేను లెంత్ కి 2 కట్స్ పెట్టాను, బ్రెడ్త్ కూడా ఏం చేయాలి, 2 కట్స్ పెట్టాను. ఇప్పుడు ఎన్ని స్మాల్ క్యూబ్స్ ఫామ్ అయ్యాయి, 9 పీసెస్ వచ్చాయి కదా, 9 పీసెస్ వచ్చాయి. సో 9 పీసెస్ మనకి పైకి కనిపిస్తున్నాయి, మనకి ఈక్వల్ గా రావాలి. సో ఇదేంటి, ఓన్లీ మనం లెంత్ బ్రెడ్త్ కట్ చేసాం, కింద కల్లా లెంత్ కట్ చేసాం, పైకల్లా బ్రెడ్త్ కట్ చేసాం. ఇప్పుడు హైట్ కట్ చేయాలి కదా, సో నేను హైట్ ఏం చేశాను, ఇంకొక లైన్ కట్ చేసి ఈ 9 తీసేసాను. ఒక లైన్ ఇచ్చేసి ఒక కట్ ఇచ్చేసి 9 తీసానండి. మళ్ళీ ఇంకొక కట్ ఇచ్చేసి ఇంకొక 9 తీసాను. మళ్ళీ కింద భాగంలో ఇంకో 9 మిగిలిపోయాయి కదా, మొత్తం ఎన్ని, 9 27. ఒకవేళ 4 సెంటీమీటర్ ఉన్న లార్జర్ క్యూబ్ ని స్మాలర్ క్యూబ్స్ గా డివైడ్ చేయడానికి టోటల్ నెంబర్ ఆఫ్ కట్స్ అడిగారు అనుకోండి, లెంత్ కు ఒక 3 కట్స్, బ్రెడ్త్ కు ఒక 3 కట్స్ అండ్ హైట్ కు ఒక 3 కట్స్, మొత్తం 9 కట్స్ పెడతాం. 3 into n-1 అని పెట్టుకోండి. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ కట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కట్స్, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్. ఇవన్నీ 1 సెంటీమీటర్. స్మాల్ క్యూబ్ యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ 1 సెంటీమీటర్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ కట్స్ కావాలనుకోండి, n కదా ఇది, n-1 అండి. ఓన్లీ లెంత్ కి n-1, మళ్ళీ బ్రెడ్త్ కి n-1 అండ్ హైట్ కి n-1. 3 into n-1 కట్స్. మనకి ఇప్పుడు 4 సెంటీమీటర్ అండి, మనకి స్మాలర్ క్యూబ్ ఏంటి 2 సెంటీమీటర్ కదా, బై వేసి ఇప్పుడు రిజల్టెంట్ ఏం వస్తుందో దానికి క్యూబ్ చేయండి, దాన్ని n అనుకోండి, డైరెక్ట్ గా అనుకోకుండా. ఓకేనా, సో అలానే కట్స్ కూడా అంతే, బై వేసి రిజల్టెంట్ వస్తుంది కదా, దాన్ని n అనుకుంటే 2 - 1 into 3 అలాగా. ఓకేనా, మొత్తం నేను ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను. ఒక్కసారి చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్, ఇంకొకసారి చెప్తాను చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ ఒకవేళ n ఈక్వల్ టు 3 అనుకోండి, 3 క్యూబ్. ఓకేనా, ఎప్పుడు అది స్మాలర్ క్యూబ్ లెంత్ 1 సెంటీమీటర్ అయినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ n, అక్కడ స్మాలర్ క్యూబ్ లెంత్ మనకి 1 సెంటీమీటర్ కాకుండా వేరే నెంబర్ ఇచ్చేస్తే అప్పుడు వాల్యూమ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్. అయితే ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ ఈక్వల్ కదా, హ్యాపీగా ఒకే నెంబర్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ కట్స్ అంటే n-1 into 3. ఈ n అనే వాల్యూ ఎలా వస్తుందంటే ఒక్కసారి చూడండి, సైడ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై సైడ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్. ఇంతకు ముందైనా అంతే అండి, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. సైడ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై సైడ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ అనుకున్నారనుకోండి 3, సో 3 క్యూబ్ చేయొచ్చు, అంతే కదా. సో సైడ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై సైడ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ అనుకోండి, 2 వచ్చిందా, 2 క్యూబ్ చేయొచ్చు. ఓకేనా, ఇది n వాల్యూ అనుకోండి, n క్యూబ్. ఆ n వాల్యూ ఎలా వస్తుంది అంటే సైడ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై సైడ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్.
సో ఇంకా మనకి సైడ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ 1 అయినప్పుడు ఇంకా మనకి ఇంకా దాన్ని సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ, అందుకని డైరెక్ట్గా చెప్పాను. ఒకవేళ మనకి నెంబర్ ఆఫ్ కట్స్ అనుకోండి, సైడ్ ఆఫ్ లార్జర్ క్యూబ్ బై సైడ్ ఆఫ్ స్మాలర్ క్యూబ్ వేస్తాం 2. ఓకేనా, ఇది n వాల్యూ. మనకి ఫార్ములా ఏంటి, 3 ఇంటూ n మైనస్ 1. ఇక్కడ 2 మైనస్ 1 అంటే 1 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 2 మైనస్ 1. 3 ఇంటూ 2 మైనస్ 1 ఎన్ని కట్స్ అండి, 3 కట్స్. ఇది దేనికి, దీనికి, ఇది కట్స్ అండి. ఓకే, క్లియర్ అనుకుంటున్నాను. ఇంతవరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, అంటే మీరు గుడ్డిగా ఎన్ క్యూబ్ అని ప్రతిసారి చేసేస్తే రాంగ్ అయిపోతుంది. మనం స్మాలర్ క్యూబ్ లెంత్ కూడా తెలుసుకొని ఎన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎన్ అంటే ఎన్ రావాలి అంటే లార్జర్ క్యూబ్ సైడ్ బై స్మాలర్ క్యూబ్ సైడ్, అప్పుడు దాన్ని క్యూబ్ చేసుకోండి టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్కి. ఓకేనా, ఆ తర్వాత కట్స్ రావాలి అంటే మనకి ఎన్ వాల్యూ తెలుస్తుంది కదా, 3 ఇంటూ n మైనస్ 1 కట్స్. ఇప్పుడు దీనిలో మనం వాళ్ళు ఏమంటున్నారు, 27 స్మాలర్ క్యూబ్స్ ఉన్నాయంటున్నారు. ఈ 27 స్మాలర్ క్యూబ్స్ లో 3 ఫేసెస్ విజిబుల్ ఉన్న ఫేసెస్ ఎన్ని, 2 ఫేసెస్ విజిబుల్ ఉన్న ఫేసెస్ ఎన్ని, ఓన్లీ 1 ఫేస్ మాత్రమే విజిబుల్ ఉన్న స్మాలర్ క్యూబ్స్ ఎన్ని, అలానే అసలు ఏమీ విజిబుల్ లేకుండా ఇన్సైడ్ ఉన్న స్మాలర్ క్యూబ్స్ ఎన్ని, అవన్నీ కూడా చూద్దాము. ఓకేనా, సో ఇలా మనకి ప్రాబ్లంలో జస్ట్ 27 స్మాలర్ క్యూబ్స్ ఆర్ 64 స్మాలర్ క్యూబ్స్ ఆర్ 125 స్మాలర్ క్యూబ్స్ అలా ఇచ్చారనుకోండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఎన్ వాల్యూ అనేది నోట్ చేయాలి. ఎన్ వాల్యూ, సో ఇదేంటి, ఎన్ క్యూబ్ అవుతుంది కదా, స్మాలర్ క్యూబ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ అనేది ఎన్ క్యూబ్. సో ఎన్ క్యూబ్ ఈక్వల్ టు 27. సో ఎన్ ఎంత అవుతుందండి, 3. ఎన్ వాల్యూ 3. సో ఎన్ వాల్యూని డిరైవ్ చేస్తాం ఫస్ట్ ఇచ్చిన నెంబర్ వైజ్. సో ఇప్పుడు నేను 3 ఫేసెస్ విజిబుల్, దీనిలో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఇది ఇవ్వరండి, మనకి ఇలా డయాగ్రమ్ ఇచ్చేసి మనకి దీని నుంచి 2 ఫేసెస్ విజిబుల్, 3 ఫేసెస్ విజిబుల్, 1 ఫేస్ విజిబుల్ అని మనకి క్వశ్చన్స్ అడగరు. జస్ట్ మనకి ఇచ్చే క్వశ్చన్లో 27 స్మాలర్ క్యూబ్స్ సేమ్ ఈక్వల్ సైజెస్ లో ఉన్న ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ సైజ్ లో ఉన్న 27 స్మాలర్ క్యూబ్స్ లో 3 ఫేసెస్ విజిబుల్ స్మాలర్ క్యూబ్స్ ఎన్ని, 2 ఫేసెస్ స్మాలర్ క్యూబ్స్ ఎన్ని, 1 ఫేస్ విజిబుల్ స్మాలర్ క్యూబ్స్ ఎన్ని అని అడుగుతారు. ఈ డయాగ్రామ్ ఇవ్వరు. నేను మీకు అర్థం అవ్వడానికి ఫస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు నాకు 3 ఫేసెస్ విజిబుల్ కావాలనుకోండి, దీనిలో 3 ఫేసెస్ విజిబుల్ ఉన్న స్మాలర్ క్యూబ్స్ ఎన్ని కావాలనుకోండి, 3 ఫేసెస్. మనకి ఇప్పుడు ఒక్కసారి మీరు రూబిక్ క్యూబ్ తీసుకుంటే కార్నర్స్ లో ఏ స్మాలర్ క్యూబ్స్ ఉంటాయో ఆ స్మాలర్ క్యూబ్ కి మాత్రమే మనము 3 ఫేసెస్ చూడగలము. ఓకేనా, ఓన్లీ కార్నర్స్ లో ఉన్న క్యూబ్స్ కి మాత్రమే మనము 3 ఫేసెస్ చూడగలము. ఓకేనా, అంటే కార్నర్స్ ఎన్ని ఉంటాయి, దేనికైనా సరే 8 కార్నర్స్. సో 3 ఫేసెస్ విజిబుల్ స్మాలర్ క్యూబ్స్ ఎన్ని, 8. 3 ఫేసెస్ చూడగలం. ఓకేనా, కార్నర్స్ లో ఉన్న వాటికి మాత్రమే 3 ఫేసెస్ చూడగలము. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. అది ఎలాగంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫేస్ కనిపిస్తుందా, ఇటు సైడ్ ఫేస్ కనిపిస్తుందా, ఇటు సైడ్ ఈ రెండింటికి కాంబినేషన్ గా ఒకటి ఉంటుందా. సో అలాగా 3 ఫేసెస్ చూడగలము, మిగిలిన 3 ఫేసెస్ లోపలికి ఉండిపోతాయి. ఓకేనా, సో 3 ఫేసెస్ విజిబుల్ ఎన్ని, 8. అది ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 27 స్మాలర్ క్యూబ్స్ ఉన్న దానికనే కాదండి. ఓకేనా, దేనికైనా ఎన్ వాల్యూ ఏదైనా సరే కార్నర్స్ ఉండేది 8 కదా. సో అందుకని చెప్పేసి 8 3 ఫేసెస్ విజిబుల్ అనేది ఫిక్స్డ్ అనమాట, 8. ఆ తర్వాత 2 ఫేసెస్ అడిగారు అనుకోండి, 2 ఫేసెస్ స్మాలర్ క్యూబ్స్ లో 2 ఫేసెస్ చూడగలిగేది మనం ఎడ్జ్ మీద ఉన్న వాటికి, మనము ఎడ్జ్ ఉంటుంది కదా. సో కార్నర్ లో ఇది కౌంట్ చేసేసాం, చేసేసాం కదా. 2 ఫేసెస్ ఎడ్జ్ మీద 2 ఫేసెస్, మళ్ళీ 3 ఫేసెస్ కౌంట్ చేయట్లేదు, ఓన్లీ 2 ఫేసెస్ విజిబుల్. ఇటు ఒక ఫేస్, ఇటు సైడ్ ఒక ఫేస్ కనిపిస్తుంది. మీరు రూబిక్ క్యూబ్ తీసుకొని చెక్ చేయండి, రూబిక్ క్యూబ్. ఓకేనా, సో ఒక ఫేస్ ఇక్కడ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు ఇందాక కూడా 3 ఫేసెస్ అనేది నేను మిడిల్లో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ 3 ఫేసెస్ అనేది ఇక్కడ ఒక ఫేస్, ఇలా కార్నర్స్ మనకి ఎన్ని ఉంటాయి, ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒకటి, 8 కార్నర్స్ ఉంటాయి. కాబట్టి 3 ఫేసెస్ విజిబుల్ వచ్చేసి 8. అది ఫిక్స్డ్ అండి, ఎన్ వాల్యూ ఎంత అయినా అవనివ్వండి. ఆ తర్వాత మనకి 2 ఫేసెస్ విజిబుల్ అనేది ఎడ్జ్ మీద ఉంటుంది. ఈ కార్నర్ లో ఇవి 2 కౌంట్ చేశాం కదా, ఇంకా మధ్యలో 2 ఫేసెస్ చూడండి,
ఇది ఒక ఫేస్ విజిబుల్, ఇది ఒక ఫేస్ విజిబుల్. సో ఒక ఎడ్జ్కి వచ్చేసి ఎన్ని స్మాలర్ క్యూబ్స్ ఉన్నాయండి? ఓన్లీ 1 క్యూబే కదండి ఇదంతా. ఓన్లీ ఒక క్యూబ్ లో 2 ఫేసెస్ కనిపిస్తుంది. ఒక్క క్యూబే ఉంది. ఇక్కడ ఒక క్యూబ్ కి కనిపిస్తుంది, ఇక్కడ ఒక క్యూబ్ కి కనిపిస్తుంది, ఇక్కడ ఒక క్యూబ్ కి, అలా ఎడ్జెస్ ఎన్నండి? 12. సో 12 ఇంటూ, సో 2 ఫేసెస్ విజిబుల్, 12 ఇంటూ 1 ఈక్వల్ టు 12. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి 1 ఫేస్ విజిబుల్ కావాలి. 1 ఫేస్ విజిబుల్. సో ఒక 1 ఫేస్ విజిబుల్ అనేది ఇక్కడ చూడండి, ఈ సర్ఫేస్ మీదే కదా, ఫేస్ మీదే కదా, ఒక్క ఫేస్ కనిపించేది, మిగతా అన్ని లోపలికి ఉండిపోతాయి. మిగతా ఎన్ని రూబిక్ క్యూబ్ తీసుకొని చెక్ చేయండి. అలా మనకి ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయండి? 6 ఉంటాయి. ఓకేనా? 6 ఇంటూ 1. సో ఇక్కడ ఎన్ని మనకి 1 ఫేస్ విజిబుల్ ఎన్ని? 1 ఫేస్ విజిబుల్ ఎన్ని? 6. సో అలానే 2 ఫేస్ విజిబుల్ 12, 3 ఫేస్ విజిబుల్ 8. ఓకేనా? సో 6 1 ఫేస్ విజిబుల్ ఏంటండి? 6. నేను ఫార్ములాస్ అనేవి తర్వాత డెరైవ్ చేసి చూపిస్తాను. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇప్పుడు 3 ఫేస్ విజిబుల్ చూసాము, 1 ఫేస్ విజిబుల్ చూసాము, తర్వాత 2 ఫేస్ విజిబుల్ చూసాము. అసలు ఏమీ కనిపించకుండా ఎన్ని ఉంటాయి అనేది మనకు కావాలి కదా. సో ఇప్పుడు చూడండి, మనకి ఇది వెళ్ళిపోతుందా? ఒక లేయర్ ఇటు వెళ్ళిపోతుందా? కనిపించేయి. ఇంకా దాంట్లో ఒక్క ఫేస్ కనిపిస్తుందా? తీసేయాలి. ఈ లేయర్ వెళ్ళిపోతుందా? దీంట్లో కూడా పైన ఒకటి వెళ్ళిపోతుందా? కింద ఒకటి వెళ్ళిపోతుందా? మిడిల్లో ఒక్కటి మాత్రమే మిగులుతుందండి. ఓకేనా? సో అస్సలు కనిపించకుండా ఆల్ ఫేసెస్ ఇన్విజిబుల్, ఏమీ కనిపించకుండా ఉన్నాయండి 1. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ 27 స్మాలర్ క్యూబ్స్ ఉన్నదానికి n వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్. ఎలాగా? n క్యూబ్ 27 అయితే n వాల్యూ 3 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఆ n వాల్యూతో ఇప్పుడు నేనేమి మీకు ఫార్ములాస్ డెరైవ్ చేయలేదు. సో మనకి 3 ఫేసెస్ విజిబుల్ అంటే కార్నర్స్ లో ఉన్నవి 3 ఫేసెస్ విజిబుల్. అది ఇంకా అది n వాల్యూ ఎంతైనా అవ్వనివ్వండి. సో కార్నర్స్ లో ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. సో 3 ఫేసెస్ విజిబుల్ 8. తర్వాత మనకి 2 ఫేసెస్ విజిబుల్ అనేది ఎడ్జ్ మీద ఉంటాయి. ఆల్రెడీ కార్నర్ లో 2 తీసేసాం. ఇంకా మిగిలింది ఒక క్యూబే, ఒక ఎడ్జ్ మీద ఒకటి. మొత్తం ఎడ్జెస్ ఎన్ని? 12 ఎడ్జెస్ ఏ క్యూబ్ కైనా. సో 12 ఇంటూ 1 12. తర్వాత మనకి ఇప్పుడు ఒక ఫేస్ విజిబుల్ కావాలి. సో ఒక ఫేస్ విజిబుల్ ఇటు వస్తేనేమో ఇది 2 ఫేస్ విజిబుల్, ఇటు వస్తే ఇది 2 ఫేసెస్ విజిబుల్. ఇప్పుడు చూడండి, ఇది 3 ఫేస్ విజిబుల్, ఇది 3 ఫేస్ విజిబుల్. ఓకేనా? ఇది 2 ఫేస్, ఇది 2 ఫేస్, ఇది 3, ఇది 3. ఇక్కడ మళ్ళీ ఇది ఎడ్జ్ కదా, 2. ఇంకా 1 ఫేస్ ఏంటండి? ఇదే కదా. ఒక్క సర్ఫేస్ మీద ఒకటి కనిపిస్తుంటే మొత్తం ఎన్ని మనకు ఉండేది? 6. సో 6 ఇంటూ 1 6. అసలు ఏమీ కనిపించనివి ఎన్ని అంటే 1నేనండి. ఎందుకంటే ఒక లేయర్ తీసేయండి, ఒక లేయర్, ఈ పైన లేయర్ మనకి ఇవన్నీ ఏదో ఒకటి, ఒక ఫేస్ కానీ 2 ఫేస్ కానీ 3 ఫేస్ కానీ కనిపిస్తుంది, అది తీసేస్తాం. తర్వాత కింద డౌన్ టాప్ తీసేస్తే బాటమ్ తీసేస్తాం, లెఫ్ట్ తీసేస్తే రైట్ తీసేస్తాం. ఓకేనా? తర్వాత ఫ్రంట్ బ్యాక్ తీసేస్తాం. మధ్యలో ఒక్క క్యూబ్ మిగులుతుందండి. ఒక్క క్యూబ్ లో ఒక్క ఫేస్ కూడా కనిపించదు. అదేంటండి? 27 స్మాలర్ క్యూబ్స్ ఉన్నదానికి. ఇప్పుడు అలాగే మనము ఇది 4x4 మొత్తం 64 స్మాలర్ క్యూబ్స్ అండి. 64 స్మాలర్ క్యూబ్స్. సో దీనికి ఇప్పుడు ఫార్ములాస్ కూడా డెరైవ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి n క్యూబ్ స్మాలర్ క్యూబ్ 64 అయితే n వాల్యూ ఎంత అండి? 4 అవుతుంది. n వాల్యూ 4. ఇప్పుడు మనకి 3 ఫేసెస్ విజిబుల్ అనేవి 3 ఫేసెస్ విజిబుల్ అనేది 3 ఫేసెస్ విజిబుల్ గా ఎన్ని ఉంటాయండి? కార్నర్స్ ఎన్ని ఉంటాయి? అన్ని 8 కార్నర్స్. ఇప్పుడు మనకి 2 ఫేసెస్ కావాలి. 2 ఫేసెస్. సో 2 ఫేసెస్ కి వచ్చేసరికి ఎడ్జ్ కదండి, ఎడ్జ్ లో పైన ఒకటి కింద ఒకటి తీసేయాలి. ఒక ఎడ్జ్ లో 2 ఉన్నాయి, ఒక ఎడ్జ్ కి 2 ఉన్నాయి, ఒక ఎడ్జ్ కి 2. సో అలా మనకి ఎన్ని ఎడ్జెస్? 12 ఎడ్జెస్. 12 ఇంటూ 2 ఎంతండి? 24. అయితే దీనికి నేను ఫార్ములా చెప్తున్నాను చూడండి. సో 12 ఎడ్జెస్, ఒక ఎడ్జ్ లో n-2 ఉంటాయండి, ఒక ఎడ్జ్కి వచ్చేసి n-2 ఉంటాయి. అది ఎలా అంటే చూడండి, నాకు n అంటే 4, ఇక్కడ 2 - 2, n అంటే 4, 4 - 2 2. సో 24 సరిపోయాయి కదా. సో అయితే ఇక్కడ నాకు n-2 అని నేను ఎలా డెరైవ్ చేశానంటే, ఇప్పుడు నాకు చూడండి, మొత్తం నాకు ఒక ఎడ్జ్ మీద n నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఉంటాయి. ఓకేనా? n నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ ఉంటాయి. నాకు కార్నర్ లో కింద ఒక కార్నర్, పై ఒక కార్నర్ ఉంటుంది కదా. ఒక ఎడ్జ్ కి పైన ఒకటి కింద ఒకటి తీసేయాలి. మొత్తం n నెంబర్ ఆఫ్ క్యూబ్స్ లో నుంచి నేను 2 తీసేయాలి. సో ఇంటూ 12 అనమాట. అర్థమైందా? సో మనకి 2 ఫేసెస్ విజిబుల్. దానికి ఫార్ములా ఏంటంటే 12 ఇంటూ n-2. ఎందుకంటే మనకి మొత్తం 12 ఎడ్జెస్ ఉంటాయి.
2 ఫేసెస్ విజిబుల్ ఎడ్జ్ మీద ఉంటాయి. ఓకేనా? అయితే ఆ ఎడ్జ్ మీద 2 ఫేసెస్ విజిబుల్ ఎన్ని ఉంటాయంటే మనకి మొత్తం ఎడ్జ్ మీద n ఉంటే ఆ ఎన్నులో నుంచి 2 తీసేయాలి. పైన ఒక కార్నర్ది, కింద ఒక కార్నర్ది. ఓకేనా? ఇప్పుడు నాకు 1 ఫేస్ విజిబుల్ కావాలి. 1 ఫేస్ విజిబుల్. 1 ఫేస్ విజిబుల్ అనేది సర్ఫేస్ మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 3 అండి, ఇది 3, ఇది 3, ఇది 3. ఈ మధ్యలో ఏంటి? ఈ మధ్యలో అన్ని 2 ఫేసెస్. అటు ఒక ఫేస్ కనిపిస్తుంది, ఇటు ఒక 2. ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని మిగిలిపోయినాయి? ఒక సర్ఫేస్ మీద 4, మొత్తం సర్ఫేసెస్ 6. 6 ఇంటూ 4 ఎంతండి? 24. అయితే దీని ఫార్ములా డెరైవ్ చేద్దామా? 6 ఇంటూ దీనికి ఏరియా కనుక్కుందామండి. దీనికి ఏరియా ఓకేనా? సో ఏరియా అంటే ఇప్పుడు ఇది ఎక్కడ ఎంతండి? n-2నే కదా, n-2, ఇటు n-2, ఇటు n-2. సో n-2 ఏరియా అంటే ఏంటి? n-2 హోల్ స్క్వేరే కదా. ఇప్పుడు ఒక స్క్వేర్ యొక్క ఏరియా n-2 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, n-2 హోల్ స్క్వేర్, n ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4 - 2, 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 6 24. అంటే ఒక సర్ఫేస్ కి n-2 హోల్ స్క్వేర్, ఒక సర్ఫేస్ కి n-2 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇటు నాకు n-2 ఉంటుంది. ఎందుకంటే నేను కార్నర్ లోది పైది తీసేస్తాను, కింద తీసేస్తాను. అర్థమైందా? ఇటు ఉంది కదా, ఇటు పైన తీసేస్తాం, ఇటు పైన తీసేస్తాం, ఇటు పైన తీసేస్తాం, ఇటు పైన తీసేస్తాం. ప్రతి సైడ్ n-2 అవుతుంది. సో n-2 హోల్ స్క్వేర్ ఒక సర్ఫేస్ మీద n-2 హోల్ స్క్వేర్ అయితే మనకి 6 సర్ఫేసెస్ అండి. 6 ఇంటూ n-2 హోల్ స్క్వేర్. ఇది 1 ఫేస్ విజిబుల్. ఇప్పుడు మనకి అసలు ఏమి ఒక్క ఫేస్ కూడా అసలు అన్ని ఇన్విజిబుల్ కావాలి. ఇన్విజిబుల్ గా ఉన్న క్యూబ్స్ కావాలనుకోండి, ఇన్విజిబుల్ గా ఉన్నవి. సో లోపల మనకి ఓకేనా, లోపల వాటి యొక్క లోపల అంటే లోపల వాల్యూమ్ తెలుసుకోవాలండి. లోపల ఎన్ని ఉంటాయి? ఇప్పుడు చూడండి, ఇటు తీసేయండి, పైన తీసేస్తారు, కింద తీసేస్తారు. మొత్తం మీద మనకి లోపల n-2 మిగిలిపోతాయి. ఎన్ని మిగిలిపోతాయి అంటే n-2 మిగిలిపోతాయి. దాన్ని ఏం చేయాలంటే వాల్యూమ్ కనుక్కోవాలి. సో మనకి పైన కనిపించేది చూసారా, అది ఏరియా. మనం లోపలికి వెళ్ళిపోతున్నాం కదా, అప్పుడు వాల్యూమ్ n-2 హోల్ క్యూబ్, అప్పుడు 2 క్యూబ్ అంటే 8 ఉంటాయండి ఇన్విజిబుల్ గా. ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అది ఎలా మేడం అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇదన్నీ వెళ్ళిపోతాయా? ఓకేనా? ఈ పైదంతా వెళ్ళిపోతుందా? మళ్ళీ ఇటు వెళ్ళిపోతుందా? అటు వెళ్ళిపోతుందా? సో మనకి లోపల ఇంకా 8 మిగిలిపోతాయి. లోపల ఎన్ని మిగిలిపోతాయి? 8 మిగిలిపోతాయి. అర్థమైందా? సో ఇదన్నమాట, ఇది ఫార్ములా మనం డెరైవ్ చేసుకున్నది. ఇంక ఇక్కడ మనకి ఎంతైనా ఇవ్వనివ్వండి, n ప్లేస్ లో ఈ ఫార్ములాస్ మనకి గుర్తుండాలి. ఈ ఫార్ములాస్. సో 3 ఫేసెస్ విజిబుల్ 8. సో 2 ఫేసెస్ విజిబుల్ 12 ఇంటూ n-2. 1 ఫేస్ విజిబుల్ 6 ఇంటూ n-2 హోల్ స్క్వేర్. అలానే అసలు ఇన్విజిబుల్ n-2 హోల్ క్యూబ్. ఓకే, సరే. ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు నాకు ఇవి 125 స్మాలర్ క్యూబ్స్ అండి. 125 స్మాలర్ క్యూబ్స్. సో 125 స్మాలర్ క్యూబ్స్ అనగానే మనం ఏం చేయాలి? ఓకేనా, ఇది n క్యూబ్. టోటల్ నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ ఈక్వల్ టు n క్యూబ్. సో n వాల్యూ ఎంత అండి? 5. ఇప్పుడు నాకు 3 ఫేసెస్ విజిబుల్ అన్నారనుకోండి, 3 ఫేసెస్ విజిబుల్ అన్నారనుకోండి, 8 అండి. ఇంకా అక్కడ ఏమైనా మారుతుందా? ఏం లేదు. ఇప్పుడు 2 ఫేసెస్ విజిబుల్ కావాలనుకోండి, 12 ఇంటూ n-2, 12 ఇంటూ 12 ఇంటూ n అంటే ఎంతండి? 5. 5 - 2, 12 ఇంటూ 3, 36. సో 2 ఫేసెస్ ఎన్నండి? 36. అది ఎలానో చూద్దామా? సో ఈ 36 ఎలానో చూద్దామా? ఒక ఎడ్జ్ మీద ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు 2 ఫేసెస్ కదా ఇవి. సో ఎలా ఎన్ని ఉన్నాయి స్మాలర్ క్యూబ్స్? 3 ఉన్నాయి. ఒక ఎడ్జ్ మీద 3 అయితే 12 ఎడ్జెస్ మీద 36. ఇప్పుడు నాకు 1 ఫేస్ కావాలి. 1 ఫేస్ 6 ఇంటూ n-2 హోల్ స్క్వేర్. ఇంకా మనకు వన్స్ ఆ కాన్సెప్ట్ అనేది, ఫార్ములా ఎలా వచ్చిందనేది తెలిస్తే, సో 6 ఇంటూ n-2 అంటే ఎంతండి? 3 స్క్వేర్. 6 ఇంటూ 9 ఎంతండి? 54. 1 ఫేస్ విజిబుల్ అన్ని 54. అది ఎలానో చూద్దామా? ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో ఉన్నాయి కదా 1 ఫేస్, ఎన్ని ఉన్నాయండి? 9. సో అలా 6 సర్ఫేసెస్ మీద ఉంటాయి. 6 9 54. ఇప్పుడు నాకు ఇన్విజిబుల్ కావాలి. సో ఏం కావాలి? ఇది ఇంతవరకు ఇన్విజిబుల్ కావాలి. ఇన్విజిబుల్ అంటే n-2 హోల్ క్యూబ్, 3 క్యూబ్ అండి. ఎంత? 27. సో ఎంత? 27. ఇన్విజిబుల్ అన్ని 27. సో మీరు అప్పుడు కలుపుకోండి, ఈ 27 ఈ ఇన్విజిబుల్ 1 ఫేస్ 2 ఫేస్ 3 ఫేస్ అన్ని కలిపితే మనకి 125.
మీరు ఇంకొకటి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇన్విజిబుల్ అంటే మొత్తం క్యూబ్స్ లో నుంచి 3 ఫేస్ విజిబుల్, 2 ఫేస్ విజిబుల్, 1 ఫేస్ విజిబుల్ తీసేసామనుకోండి ఇన్విజిబుల్ వస్తాయి. బట్ ఈ 3 కనుక్కొని అది కనుక్కోవటం మనల్ని ఓన్లీ క్వశ్చన్ లో జస్ట్ ఓన్లీ ఇన్విజిబుల్ అడిగారు అనుకోండి, ఈ 3 కనుక్కొని టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ లో నుంచి తీసేయడం చాలా టైం వేస్ట్ కదా. అందుకని ప్రతి దానికి ఫార్ములా తెలియాలి. సో మనకి 3 ఫేసెస్ విజిబుల్ అంటే కార్నర్ లో ఉన్నాయి, అది ఫిక్స్డ్ 8. ఓకేనా. 2 ఫేసెస్ విజిబుల్ అంటే 12 into n - 2. ఎందుకంటే ఎడ్జ్ మీద 2 ఫేసెస్ విజిబుల్ ఉంటాయి, మొత్తం 12 ఎడ్జెస్. ఓకేనా, అది అలా గుర్తుపెట్టుకోండి, 12 ఎడ్జెస్. సో 12 ఎడ్జెస్ లో మనకి ఉన్న ప్రతి క్యూబ్ ని కౌంట్ చేయము, ఉన్న ప్రతి క్యూబ్ ని. కార్నర్ లో ఉన్న పైన ఒక కార్నర్, కింద ఒక కార్నర్ ఉంటుంది కదా ఎడ్జ్ కి, అవి రెండు తీసేస్తే n - 2. ఇప్పుడు మనం దీనికి చూద్దామా. ఇది మొత్తం ఏంటండి 216 స్మాలర్ క్యూబ్స్ అని ఇస్తారండి, 21 క్యూబ్స్ స్మాలర్ క్యూబ్స్. ఓకేనా, నేను మీకు జస్ట్ ఇలా చెప్తున్నాను డయాగ్రామ్స్ వైజ్. క్వశ్చన్స్ వైజ్ మీకు నెక్స్ట్ చెప్తాను, ముందు ఇదంతా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత. ఓకే, సో 216 స్మాలర్ క్యూబ్స్ అంటే n క్యూబ్ ఈక్వల్ టు 216 అండి. సో n ఎంత అవుతుందండి 6. ఇప్పుడు నాకు 3 ఫేసెస్ విజిబుల్ అన్నారు అనుకోండి, 3 ఫేసెస్ విజిబుల్ ఎంతండి 8. ఇంకా అదేమన్నా మారుతుందా, లేదు. 2 ఫేసెస్ విజిబుల్ అన్నారు అనుకోండి, ఫార్ములా తెలుసు, 12 into n - 2. సో 12 into 4 48. ఎలా చూద్దామా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడే కదండి 2 2 2 2. మొత్తం ఒక ఎడ్జ్కి వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. 12 4s 48. 2 ఫేసెస్ కాబట్టి నేను ఇక్కడ 2 క్యూబ్స్ అని కాదు, 2 ఫేసెస్ విజిబుల్. 2 ఫేసెస్ విజిబుల్ అని 2 వేసా. ఓకేనా, 2 ఫేసెస్ విజిబుల్ ఎన్ని ఉన్నాయి ఒక ఎడ్జ్ మీద, 4. తర్వాత 1 ఫేస్ విజిబుల్, 1 ఫేస్ విజిబుల్. సో 6 into n - 2 హోల్ స్క్వేర్, 6 into n - 2 హోల్ స్క్వేర్. సో 6 into n - 2 అంటే 4 స్క్వేర్. సో ఎంతండి 16 6 96. సో ఎలానో చూద్దామా. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 ఫేస్ విజిబుల్, 1 2 3 4 1 2 3 4 1 2 3 4 మొత్తం ఏంటండి 16 ఉన్నాయి. 1 ఫేస్ విజిబుల్ 16 ఉన్నాయి. ఒక దాని మీద 16 అండి, ఒక దాని మీద 16. సో అలాగే ఏంటండి మొత్తం 6 సర్ఫేసెస్ ఉంటాయి కదా. సో మొత్తం 96 1 ఫేస్ విజిబుల్. అర్థమైందా. సో ఇక్కడ నేను 16 ఇలా ప్రతిసారి నాకేం డయాగ్రామ్ ఇవ్వరు, జస్ట్ నాకు ఇచ్చేది ఇది 216 స్మాలర్ క్యూబ్స్ అని దాని మీద ఇక క్వశ్చన్స్ అడుగుతారు. నేను ఇవన్నీ డ్రా చేస్తూ కూర్చుంటానా. అందుకని 216 నుంచి n వాల్యూ తెచ్చుకొని ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని 6 into n - 2 హోల్ స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేసుకొని నేను దీన్ని డెరైవ్ చేశాను. సో ఇన్విజిబుల్ అన్నారనుకోండి, ఇన్విజిబుల్ అన్నారనుకోండి, మన దగ్గర ఫార్ములా ఉంది n - 2 హోల్ క్యూబ్. n - 2 అంటే 4 క్యూబ్ ఏందండి 64. సో ఇన్విజిబుల్ ఎన్ని ఉంటాయి 64, అంటే లోపల ఉండిపోతాయి. ఇంకా ఒక్క క్యూబ్ కూడా అసలు మనం ఆ ఫేస్ ని చూడలేము, లోపల ఉండిపోయినాయి. కావాలంటే మీరు ఒక రూబిక్ క్యూబ్ తీసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇదండి ఓవరాల్ గా మీకు కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నాను, ఫార్ములాస్ ఎలా వచ్చాయి అసలు క్యూబ్ లో. ఇన్విజిబుల్ విజిబుల్ అన్నాను కదా, దీన్ని ఏమంటారంటే 3 ఫేస్ పెయింటెడ్. ఇప్పుడు నేను 3 ఫేసెస్ విజిబుల్ అన్నాను, 3 ఫేస్ పెయింటెడ్. నేను మొత్తం క్యూబ్ కి పెయింట్ వేసేసాను అనుకోండి, 3 ఫేస్ పెయింటెడ్ అంటే 3 ఫేసెస్ కనిపిస్తుంటాయి కదా. 2 ఫేస్ పెయింటెడ్ అంటే 2 ఫేసెస్ కనిపిస్తుంటాయి కదా. 1 ఫేస్ పెయింటెడ్ అంటే 1 ఫేస్ కనిపించేదండి దాని మీనింగ్. ఒక్క ఫేస్ కూడా పెయింట్ లేదంటే ఇన్విజిబుల్ అని. అర్థమైందా. సో 3 ఫేస్ పెయింటెడ్, 2 ఫేస్ పెయింటెడ్, 1 ఫేస్ పెయింటెడ్. ఇంక ఇదే పెయింటెడ్ లాగా అడుగుతారు. విజిబుల్ నే ఇన్విజిబుల్ అంటే అసలు ఒక్క ఫేస్ కూడా పెయింట్ వేయకుండా. అలా 3 ఫేస్ పెయింటెడ్, ఇంకా మాక్సిమం 3 ఫేస్ పెయింటెడ్ అండి మీరు స్మాలర్ క్యూబ్స్ వేయగలిగేది, ఎందుకంటే లోపలికి ఉండిపోయి ఉంటాయి. ఓకేనా ఫేసెస్. అర్థమైందా. ఈ విజిబుల్ దగ్గర 3 ఫేస్ పెయింటెడ్. ఓకే, 3 సర్ఫేసెస్, 3 ఫేస్ పెయింటెడ్, లేదంటే 2 ఫేస్ పెయింటెడ్, 1 ఫేస్ పెయింటెడ్, లేదంటే ఇన్విజిబుల్. అట్లీస్ట్ 2 ఫేసెస్ పెయింటెడ్, అట్లీస్ట్ 3 ఫేసెస్ పెయింటెడ్, అట్ మోస్ట్ 2 ఫేసెస్ పెయింటెడ్. అలా ఏదో ఒకటి క్వశ్చన్లో డిఫరెంట్ అడుగుతారు, అన్ని చూద్దాము. ఓకేనా. థ్యాంక్ యూ. మన డాక్యుమెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ట్రై చేయండి, సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది. థియరీ కాన్సెప్ట్ అన్నీ నీట్గా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.